ప్రైజ్ ద లార్డ్. ఈజ్ గ్రేస్ మినిస్ట్రీస్ తరఫున మీకు ఈ యొక్క శిల్వ ధ్యానంలో అందరికీ వందనాలండి. ఈరోజు 27వ రోజు శిల్వ ధ్యానంలో మనము వాక్య సందేశంలో వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన దేవానికి వేలాది స్తోత్రం ప్రభా. మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా ప్రభా 26 రోజుల్లో శిల్వ ధ్యానం ప్రభా మీరు నడిపించిన విధానం కొరకు నీకు వేలాది స్తోత్రం. ఈరోజు 27వ రోజు శిల్వ ధ్యానంలో ప్రభా మీరే మమ్మల్ని నడిపిస్తారంటూ సకల మహిమ మీకే చెందేలాగిన ఏసైతే పరిశుద్ధ నామం నడిపెట్టుచున్నాను తండ్రి, ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు 27వ రోజు శిల్వ ధ్యానంలో యేసయ్య మనల్ని నడిపించిన విధానం కొరకే స్తోత్రం. 26 రోజులు ఎంతో ఆత్మీయ రీతిగా ఎదిగేదానికి, ఎంతో ఆత్మీయంగా బలపడేదానికి ఇచ్చిన అంశాల కొరకై దేవుణ్ణి స్తుతిస్తూ ఈరోజు ఒకటి అంశం ఏముంటున్నదంటే నిస్వార్థమైన జీవితం. నిజంగా ప్రియమైన సోదరి సోదరులారా, మన ఒక జీవితాలలో నిస్వార్థమైన సేవ అనేది చాలా తక్కువ. ఎందుకంటే మనము మానవులుగా ఉన్నప్పుడు ఈ యొక్క లోకంలో, ఈ యొక్క జీవితంలో మనం జీవించేటప్పుడు ఏముంటున్నదంటే స్వార్థంగా, మనకు స్వార్థం అనగా అన్నీ మనకే కావాలి, అన్నీ మన వాళ్ళకే కావాలి, మన కుటుంబీకులకే కావాలి అని ఒక స్వార్థము. అయితే ఈరోజు చర్చించే ఒక విషయము, ధ్యానించే ఒక విషయం వచ్చేసి నిస్వార్థమైన సేవ. నిస్వార్థమైన సేవ. ఈరోజు ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదివిసాక. కాబట్టి అబ్రహాము మనం బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. ఇది ఈ యొక్క సంభాషణ ఎక్కడ ఉంటున్నదంటే అబ్రహాముకు లోతుకున్న ఈ యొక్క సంభాషణ అండి. ఎందుకంటే అబ్రహాము లోతు ఇద్దరు సహోదరులు, ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నను ఇక్కడ ఏమవుతా ఉంటున్నదంటే అబ్రహాం ఒక దాసులు, లోతు ఒక దాసులకు అన్యోన్యంగా ఉండడానికి కుదరటం లేదు. వాళ్ళ మధ్యలో కలహ, వాళ్ళ మధ్యలో వైరత్వం, వాళ్ళ మధ్యలో ఆ ఒక మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళకి ఏమనిపిస్తుందంటే లేదు, ఇది కుదిరే పని కాదు, పరిష్కారంగా మనం ఏం చేస్తామంటే మీరు నేను, ఎందుకంటే ఇద్దరము ఒక సంతానమైనను ఒక సహోదరులమైనను మన వాళ్ళకు వీళ్ళకు గిట్టటం లేదు, కనుక ఉచితమైన ఒక మంచి సలహా ఏముంటున్నదంటే మనం ఇద్దరము విడిపోదాము. ఇక్కడ చూడండి, అబ్రహాము పలికే మాటలు ఇవి. అబ్రహాము పెద్దవాడు కనుక కొంచెం అథారిటీ అంటే అధికారంలో ఉన్న ఒక వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ ఇంకా లోతుకు ఇంకా ఈ యొక్క మాటలు చెప్పినట్టు అబ్రహాము చూడండి, ఎక్కువ శాతం ఏమవుతుంటుందంటే ఎవరికాడైతే అధికారం ఉంటున్నదో, ఎవరైతే పెద్దగా ఉంటున్నారో వాళ్ళ యొక్క ఏ ఒక్క పక్షపాతం లేకుండా ఒక ఏముంటున్నారంటే ఒక స్వార్థం లేకుండా ఒక నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ ఇంకా అబ్రహాం ఒక జీవితంలో ఇంకా ఆ ఒక పెద్దరికాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ అతను ఏమంటా ఉంటున్నాడంటే మనము ముందుగా ఈ యొక్క గొడవలకు నిష్ఠూరము ఒకరికొకరు కాకుండా మనం ఏం చేద్దామంటే ఇప్పుడే మంచిగా ఉన్నప్పుడు మనము విడిపోనీకి ఇంకా ఇప్పుడు అతను ఏమంటా ఉంటున్నాడంటే లోతుకు ఎవరైతే ఇతనికంటే చిన్నవాడు ఉంటున్నాడో అతనికే ఒక చాయిస్ ఇస్తూ ఉంటున్నాడు. నీవు ఏ ఒక ప్రదేశానికి వెళ్తావో నువ్వు పో, నేను ఆ ఒక ప్రదేశాన్ని తప్ప వేరే సాట అంటే నేను వేరే ప్రదేశాన్ని చూసుకుంటా. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇప్పుడుండే ఒక రోజులలో ఎవరికాడ ఆ ఒక పెద్దరికము, ఎవరికాడ ఒక అధికారం ఉంటుందో వాళ్ళు స్వార్థంగా ఫస్ట్ ఏదైతే చక్కగా ఉంటుందో, ఏదైతే మంచిగా ఉంటుందో వాళ్ళు వాటిని ఆక్రమించుకోవడము, లేకపోతే వాళ్ళని ఎన్నుకోవడము, ఏదైతే ఏ దానికి పనికి రాదో అది వేరే వాళ్ళకు ఇవ్వడము జరుగుతూ ఉంటున్నది.
అయితే అబ్రహాములో ఒక గొప్పతనం ఏముంటున్నదంటే నిస్వార్థము. ఏమంటా ఉంటున్నాడంటే, లోతు నువ్వు ఏమైతే ప్రదేశాన్ని ఎన్నుకుంటావో నువ్వు తీసుకో, నువ్వు ఏదైతే వదులుతావో ఆ ఒక ప్రదేశాన్ని నేను తీసుకుంటాను, అది ఎలాంటి ఒక ప్రదేశం ఉన్నను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏముంటున్నదంటే, అబ్రహాంకు దేవుని పైన ఉన్న ఒక విశ్వాసము, అబ్రహాముకు దేవుడు చెప్పిన రీతిగా, వాగ్దానం చేసిన రీతిగా నిన్ను ఈ యొక్క గొప్ప జనముగా చేస్తాను. అదే రీతిగా ఒక విశ్వాసపు తండ్రిగా లేఖనాలలో మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన ఒక విశ్వాసము ఎంత గొప్పదంటే, ఎలాంటి ఒక ప్రదేశమునను దేవుడు నా చేయి వదలడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను మెండుగా కాపాడతాడు అనే ఒక విశ్వాసంలో లోతుకి ఇచ్చినట్లయితే, లోతు చూడండి ఎంత స్వార్థంగా ఏం చేస్తా ఉంటున్నాడు. ముందు భాగం చదవండమ్మా. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకెళ్ళేదను, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండేది. ఇక్కడ ఏమైపోయాదంటే, లోతుకు ఈ యొక్క చాయిస్ అంటే నువ్వే ఎన్నుకో అని చెప్పంగానే లోతుకు కళ్ళకు రమ్యంగా కనపడేది ఏదైతే చక్కగా ఉంటున్నదో ఆ ఒక ప్రదేశాన్ని, ఏదైతే పచ్చగా ఉంటున్నదో ఆ ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. చూడండి ప్రియమైన సోదరుడా, ఇతడు ఎంత స్వార్థం అంటే, అతను చెప్పాడు, ఆ సహోదరుడు పెద్దవాడు చెప్పాడని ఇతను ఇంకా అతని గురించి గ్రహించలేదు, అతని గురించి పట్టించుకోలేదు. ఇతను ఏం చేశాడైతే, యాదైతే ఆయన ఒక దాసులకు ఆయనకు అనుకూలంగా ఉంటుందో ఆ ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. అది ఇంకా ఎలాంటి ఒక దేశం అంటే, సొదొమ గొమొర అందరికీ తెలిసిన ఒక ప్రదేశం. ఏముంటున్నదంటే, రాబోయే రోజులలో దేవుని ఒక ఉగ్రత, దేవుడు ఆ ఒక పట్టణాన్ని నాశనం చేసే ఒక పట్టణం. అప్పట్లో అది చాలా చక్కగా కళ్ళకు రమ్యంగా పచ్చగా కనిపిస్తూ ఉంటున్నదని లోతు దాన్ని ఎన్నుకున్నట్టు. చూడండి ప్రియమైన సోదరుడా, అబ్రహాము దాన్ని చూసి మనసు నొచ్చుకోలేదు. ఎందుకంటే అతనికి తెలుసు ఆయన సేవించే దేవుడు గొప్ప దేవుడు, అతని చేయి విడువడు అని. అలాంటి ఒక మంచి ప్రదేశాన్ని లోతు ఎన్నుకున్నను, ఈయన సంతోషంగా దాన్ని అంగీకరించాడంట. నిజంగా ఈరోజు ఒక ప్రశ్న నీకు నాకు, ఈ యొక్క శిల్వ ధ్యానాలలో అలాంటి ఒక నిస్వార్థమైన ఒక యాటిట్యూడ్, నిస్వార్థమైన ఒక స్వభావం మనలో ఉంటున్నదా, లేకపోతే స్వార్థంగా మనము ప్రవర్తిస్తూ ఉంటున్నామా? నిజంగా ప్రియమైన సోదరుడా, ఈరోజు ఒక ప్రశ్న నీకు నాకైతే ఉంటున్నది. మనం ఎవరైతే ఆ ఒక దేవుని బిడ్డలుగా, ఎవరైతే విశ్వాసులుగా, ఎవరైతే 26 రోజులు మనము శిల్వ ధ్యానం చేసి ఉంటున్నామో, ఏమైతే మనం ఉపవాసం ఉంటున్నామో, అలాంటి నిస్వార్థమైన ఒక జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నామా? ఎందుకు అబ్రహాం అంత గొప్పగా లేఖనాలలో రాయబడి ఉంటున్నది? ఎందుకు ఆయనను విశ్వాసపు తండ్రిగా చెప్తా ఉంటున్నాడు? ఎందుకు ఆయనను ఈ యొక్క జనాలకందరికీ అధిపతిగా, ఒక తండ్రిగా నేను చేస్తానని, గొప్ప జనులుగా చేస్తానని వాగ్దానం చేశారంటే, ఇదే అతనిలో ఉండే ఒక గొప్పతనం. ప్రియమైన సోదరుడా, దేవుని పైన ఒక నమ్మకం, విశ్వాసము, నిస్వార్థమైన ఒక జీవితాన్ని ఎలా ఉంటున్నది మన ఒక జీవితం? ఒక ప్రశ్న నీకు నాకైతే ఉంటున్నది. ఇంకా మనం స్వార్థంగా ఉన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినంగా ఉంటున్నది. మన యొక్క హృదయాలను దేవునికి త్రిప్పుతాం. దేవునికి, దేవా నాకు ఒక మంచి మనసు దయచేయండి, నిస్వార్థమైన నేను సేవ చేసేదానికి నన్ను అనుగ్రహించండి అని మనం వేడుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.